బ్రేకింగ్ న్యూస్. విశాఖ మౌనిక హత్య కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. కిరాతకానికి ఒడిగట్టిన నిందితుడు చింతాడ రవీంద్రకు గాజువాక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం నిందితుడు జైలు ఊచలు లెక్కబెడుతుండగా హత్య వెనుక ఉన్న అసలు మిస్టరీని ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు వైజాగ్ పోలీసులు. విశాఖ మౌనిక హత్య కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. కిరాతకానికి ఒడిగట్టిన నిందితుడు చింతాడ రవీంద్రకు గాజువాక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం నిందితుడు జైలు ఊచలు లెక్కబెడుతుండగా హత్య వెనుక ఉన్న అసలు మిస్టరీని ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు వైజాగ్ పోలీసులు. వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలన్న ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. 2024 ఇతనికి పెళ్ళింది. పెళ్ళినప్పటికి కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అవి మన ఎల్వి నగర్లో, గాజువాకలో ఎల్వి నగర్లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నెంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫికేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలన్న ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడు. గొంతు, తల, చేతులు, మొండి అన్ని కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్లో పెట్టుకొని మన ఈ అడివరం రోడ్లో ఒక నిర్జన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో పెట్రోల్లో తగలబెట్టాడు. తగలబెట్టేసి మరలా వచ్చాడు. వీటిని కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాడీ ఎలా తయారు చేయాలి, ఎలా పంపించాలి, ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పేసి తర్వాత అతను మొత్తం లోపల ఉన్న బ్లడ్ స్టైన్స్ కూడా మొత్తం కూడా వాష్ చేసినట్టుగా మనం నేరస్థల పరిశీలనలో తెలుస్తా ఉంది. కంప్లీట్ గా వాష్ చేసినాడు. డెడ్ బాడీస్ లో ఉన్న ఈ భాగాలు ఎలా డిస్పోజ్ చేయలేక అతనికి ఏం దిక్కు తెలియలేదు. ఈయన ఏం చేయాలి అర్థం కాక అతను పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అవ్వడం. కేసులో అత్యంత కీలకమైన ఆధారాల కోసం పోలీసులు మౌనిక, రవీంద్రల సెల్ ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన చివరి సంభాషణలు ఏంటి, హత్యకు ముందు అసలు ఏం జరిగింది, కాల్ డేటా, సోషల్ మీడియా చాటింగ్ ఆధారంగా హంతకుడి మోటివ్ను శాస్త్రీయంగా నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు లభ్యం కాలేదు అనేది అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు రవీంద్ర అరెస్ట్ అయి 2 రోజులు గడుస్తున్నా అతని భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు స్పందించలేదు. కనీసం అతన్ని చూడ్డానికి లేదా మాట్లాడడానికి కూడా ఎవరు రాకపోవడం వెనక ఉన్న కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ హత్యలో రవీంద్రకు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు మౌనిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. రవీంద్రను కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని అండగా నిలవాలని మౌనిక తండ్రి వేడుకుంటున్నారు. మౌనికను చాలా దారుణంగా చంపేశాడు. కిరాతకంగా చంపేయడమే కాకుండా డెడ్ బాడీని ముక్కలుగా చేసినటువంటి రవీంద్రకు గాజువాక కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
సో మౌనిక తల్లిదండ్రులు అని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, మౌనిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు అతన్ని కఠినంగా శిక్షించాలి అని. మరోపక్క రవీంద్ర భార్య కానీ రవీంద్రకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కానీ రియాక్ట్ కాలేదు. సో దీనికి కారణాలు ఏంటి? ఏం చెప్తున్నారు? ఈ కేసుని ఎట్లా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు? మౌనికను అత్యంత పాశవికంగా హత్య చేసిన తర్వాత రవీంద్ర ఆ శరీర భాగాలను ముక్కల కింద నరికి వివిధ ప్లేసుల్లో పడేసే ప్రయత్నం అయితే చేశాడు. ముఖ్యంగా తల భాగాన్ని కాల్చేసే ప్రయత్నం అయితే చేశాడు. కానీ చివరికి భయపడి తన స్నేహితులకి ఈ విషయం చెప్పడంతో మొత్తం పోలీసులకు లొంగిపోయాడు. తర్వాత ఈ ఉదంతం అంతా బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నంతా కూడా పోలీసులు కేసుకు సంబంధించి దర్యాప్తు చేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఆధారాలు సేకరించిన తర్వాత అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. గాజువాక 3వ అదనపు చీఫ్ జూనియర్స్ జడ్జి దగ్గర ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిస్తే మొత్తం పోలీసులు ఇచ్చినటువంటి ఆధారాలతో 14 రోజులు రిమాండ్ అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఇప్పుడు మొత్తం అటు రవీంద్ర అదేవిధంగా మౌనికల సెల్ ఫోన్లు పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించడానికి టెక్నాలజీని యూజ్ చేసి అందులో ఉన్నటువంటి డేటా రికవరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే వీళ్ళు అసలు అంటే హత్యకు ముందు ఏం జరిగి ఉండొచ్చు, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ ఇతర వాటిని అన్నింటినీ కూడా లేదా మాటలు చాటింగ్ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మౌనికకు న్యాయం జరగాలని తండ్రితో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు బంధువులు అందరూ కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ మనం విజువల్ చూస్తే మౌనికకు సంబంధించినటువంటి ఇంటిని కూడా మనం ఒకసారి గమనించి చూడొచ్చు. అటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పర్పుల్ కలర్ ఆ హౌస్ ఏదైతే ఉందో ఈ హౌసే మౌనికకు సంబంధించినటువంటిది. ఇక్కడ తను మౌనిక ఇదే ఇంట్లో తన తమ్ముడు అదేవిధంగా అక్క తల్లిదండ్రులతో కలిసి ఇక్కడైతే ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా. అయితే ప్రతిరోజు ఇదే వీధిలో ఇదే ఇంట్లో చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ ఉన్నటువంటి మౌనిక ఇప్పుడు ముక్కలుగా నరికివేయబడి ఒక ఉన్మాది చేతిలో హత్యకు గురైందని తెలిసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక బాధ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు తమ కళ్ళ ముందే ఉండేది అట్లాంటి ఆమె ఇప్పుడు లేదు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ కనిపిస్తున్నటువంటి వీధికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే వీళ్ళు మార్చిరి దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి మార్చిరి దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏంటి వీళ్ళకి సంబంధించి అనేది. ఒకటి ఇక్కడ ముఖ్యంగా చూస్తే వీళ్ళకి సంబంధించినటువంటి మౌనిక మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే ఉండేది ఇక్కడ ఆడేది అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అసలు మీకు తెలుసా మౌనిక ఎట్లా ఉండేది ఏంటనేది? చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగిందండి అమ్మాయి. అసలు వాళ్ళకి ఇలాగా మీడియాలోని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు. అది కాదండి, వాళ్ళ ఇంటందరూ జాబ్ చేసుకుంటారండి. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే ఆ పాప రాత్రి ఈవెంట్స్కి వెళ్తానని మమ్మీతో చెప్పిందని వెళ్ళిపోయిందండి. మార్నింగ్ అయ్యేటప్పటికి మేము టీవీలో చూడడమే. ఆ అమ్మాయి ఫోటో చూసి షాక్లో ఉన్నాం. ఇంకా వీధిలో చూడండి ఎవ్వరు బయటికి రావట్లేదు. ఇంకా ఎవ్వరు అసలు ఏం జరుగుతుందో ఏటయ్యిందో అందరూ భయభ్రాంతుల్లో ఉన్నారండి. అసలు ఎవరిని వంటలు చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. చిన్న పిల్లలు పిల్లని అలా చేస్తారు. అబ్బా ఎంత రాక్షస గుణం. కాకపోతే ఒక కోడిని కోసినట్టు పిల్లని కోసేసి ఫ్రిడ్జ్లో దాసి మళ్ళీ ఆ తలను పట్టుకెళ్ళి ఎక్కడో అడవుల్లో ఇసిరేసి ఏంటి అలాంటి మృగాలు ఇంకా ఈ భూమి మీద ఎందుకు ఉంచుతున్నాడో తెలియట్లేదు. అసలు ఏం చేయాలంటారు అట్లాంటి వాళ్ళని? ఇప్పుడు తండ్రి కూడా కఠినంగా శిక్షించాలని కోరుతున్నటువంటిది అయితే ఏం చేయాలంటారు? శిక్షించాలండి, అన్ని కఠినంగా శిక్షించాలి. ఒక నేవల్ ఆఫీసర్ అయ్యుండి ఒక ఆడపిల్లని, ఆ పిల్ల చిన్నపిల్ల అండి, ఆ పిల్లని అలా చేస్తుంటే 29 సంవత్సరాలు. ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ కూడా కాదు, ఇప్పుడు అనుభవం అయిపోయిన అమ్మాయి కూడా కాదు. అలాంటి పిల్లలు మొక్కలు నరకడానికి ఆడికి చేతులు అవి అసలు ఆడి మనసు ఎలాగప్పిందో, అంత రాక్షస గుణం ఎలాగొచ్చిందో తెలియదండి. ఆడికి నిజంగా కఠిన శిక్ష వేయాలండి. ఆ తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడుతున్నారండి. ఆ పిల్లకి న్యాయం జరగాలండి. అంటే ఇక్కడ ఒక నేవీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి అసలు ఇంత విచక్షణారహితంగా హత్య చేయడమే కాదు ముక్కలుగా కట్ చేసేసినటువంటిది అయితే ఉంది. ఏం చేయాలంటారు? అసలు ఏం చెప్తారు? ఇక్కడ మీరు చిన్నప్పటి నుంచి కూడా ఈ కుటుంబాన్ని మౌనిక వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి వాళ్ళందరినీ కూడా చూస్తున్నామని చెప్తున్నారు కదా, అసలు ఏం చెప్తారు? అసలు చెప్పడానికంటే ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియా అనేది విపరీతంగా పెరిగిన తర్వాత ఇప్పుడు చాట్ జీపీటీలు ఇవన్నీ ఏం చేయాలి? క్రిమినల్స్ కూడా ఇప్పుడు మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవచ్చు సోషల్ మీడియాని చూసి. వాడు ఏ రకంగా గూగుల్ సెర్చ్లు చేసి మర్డర్ ఎలా చేయాలో అన్నీ కూడా అవన్నీ మనకి విచారణలో వస్తాయి. అంటే ఈ విధంగా
ఒక ఇటువంటి సొసైటీలో మనం బతుకుతున్నాము. ఇండియాని మనం ముందుకు తీసుకెళ్ళాలి. భారతదేశంలో యువత అనేది మార్గదర్శకంగా ఉండాలి. ఒక నేవీలో పనిచేస్తున్నాడు కాబట్టి వాడికి కొన్ని చట్టాలు తెలుస్తాయి. అనవసరంగా ఇలా చేస్తే రేపు పొద్దున ఇబ్బందులు జరుగుతాయి. మరి ఏ క్రమంలో వాడు చేశాడు? మానసికంగా ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే విచక్షణారహితంగా అంత దుర్ఘటన చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని నిజంగా పోలీసులు అది కూడా ఎంక్వైరీ చేసి బయట పెట్టాలి. ఎందుకంటే ఈరోజు ఒకటి జరుగుతుంటే ఇంకోళ్ళు అది చూసే నేర్చుకుంటున్నారు. సో అలా లెర్నింగ్ పీరియడ్లో వెళ్ళిపోకుండా వాడి పరిస్థితి ఏంటి, వాడు దేనివల్ల చేశాడో కూడా అది ఇన్వెస్టిగేషన్లో బయట పెట్టాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఒక మెసేజ్ అనేది వెళ్ళాలి ఈ సొసైటీకి కూడా. ఇంత దారుణంగా ఒక మనిషిని నిజంగా ఒక యానిమల్స్కి ఏమైనా జరిగితేనే మనకి చాలా బాధ వేస్తుంది. ఒక మనిషిని అలా ప్రాణాలు తీసేసి అంత క్రూరంగా చేశాడంటే వాడికి నిజంగా వాడి మైండ్ సెట్ ఎలా ఉందో అనేది కూడా మనకి ఇంకా అర్థం కాలేని పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి దాన్ని కూడా మనం చూసాం. ముఖ్యంగా చూస్తే ఇక్కడ రెండు అంశాలను కూడా ప్రస్తావించాల్సినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా అటు రవీంద్రకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరో కూడా ఇప్పటి వరకు గాజువాక పోలీస్ స్టేషన్కి కానీ హత్య జరిగినటువంటి ఇంటికి కానీ ఇంతవరకు రాలేదు. తల్లి, తండ్రి, భార్య మొత్తం అందరూ భార్య తరపు ఆ తల్లిదండ్రులు ఎవరు కూడా కనీసం రవీంద్రని అసలు ఎక్కడున్నాడు, ఏంటి, పోలీస్ స్టేషన్లో ఉన్నాడా, అతనికి ఏమైనా శిక్ష పడిందా, జైలుకి తీసుకెళ్తున్నారా లేదా కోర్టుకి తీసుకెళ్తున్నారా, ఇంటిని కనుక్కోవడానికి అయితే ఇప్పటివరకు ఎవరు వచ్చినటువంటిది లేదు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రవీంద్ర ఒక్కడే హత్యకు పాల్పడ్డా, రవీంద్ర ఒక్కడే ఆమెను చంపాడా, ముక్కలు చేసి ఆమెను తరలించడానికి ప్రయత్నించాడా, దీని వెనక వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, సెకండ్ పర్సన్ నుండి హెల్ప్ చేసిన అతన్ని హైడ్ చేస్తున్నాడనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేయాలని అటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు రాజు అయితే ఇప్పుడు రవీంద్ర భార్యకు మొదటి నుంచి అంటే కొంచెం అంటే ఇవ్వండి ఏమైనా ఈ ఇష్యూస్లో అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయిందో ఆ అమ్మాయి ఇష్యూలో ఏమైనా గొడవలు జరిగినట్టుగా తెలుస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఇంత జరిగినా కూడా రవీంద్ర భార్య కానీ రవీంద్ర కుటుంబ సభ్యులు కానీ ఎవరు రియాక్ట్ కాకపోవడంతో అసలు రవీంద్రకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మధ్యలో టర్మ్స్ సరిగ్గానే ఉండేవా, లేదంటే ఇప్పుడు ఈ ఇష్యూ తర్వాతనే కేవలం వాళ్ళు అవాయిడ్ చేస్తున్నట్టుగా తెలుస్తోందా? అంటే రవీంద్రకి సంబంధించినటువంటి కుటుంబ వివరాలు కానీ లేదా భార్యకి సంబంధించినటువంటి ఇంటి అడ్రస్లు కానీ పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని వెనక కూడా డిఫెన్స్కి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో కొంత గోప్యంగా విచారణ అనేది చేపడుతూ ఉంటారు. వివరాలు ఏవి బయటకు రాకుండా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కీర్తి ఎన్క్లైవ్కి సంబంధించి గాజువాకలో ఉన్నటువంటి కీర్తి ఎన్క్లైవ్లో నివాసం 1 yearగా ఉంటున్నారు. కానీ ఈ 1 year కాలంలో 6 నెలల నుంచి పుట్టింట్లోనే ఉంటుంది రవీంద్ర భార్య. ఎందుకంటే డెలివరీకి వెళ్ళింది, డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు 3 నెలలు గడుస్తుంది. గడిచినటువంటి 6 నెలల నుంచి పుట్టింట్లోనే ఉంటుంది. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అంటే ఈ 4 నెలల పాటు కూడా ఆ రవీంద్ర ఆ మౌనికతో సన్నిహితంగా ఉంటున్నాడు అనేది పోలీసుల నుంచి వస్తున్నటువంటి ఆధారం. అయినా కానీ ఇప్పటి వరకు అసలు మరి ఆ రవీంద్ర కుటుంబ సభ్యులు ఎందుకు రాలేదని అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అనుమానించదగ్గ విషయం కూడా ఒకటే ఉంది. ముఖ్యంగా చంపి ముక్కలుగా కట్ చేసిన తర్వాత తలభాగాన్ని తీసుకెళ్లి అక్కడ జీడి తోటల్లో పడేసి వచ్చిన తర్వాత భయాందోళనకు గురయ్యి తన అంటే కజిన్ బ్రదర్కి కాల్ చేశాను, ఆ తర్వాత కుటుంబ సభ్యులు కొంతమందికి చెప్పాను, చెప్పిన తర్వాత వాళ్లే పోలీసుల దగ్గర లొంగిపోమని చెప్పారనేది పోలీసుల నుంచి వస్తున్నటువంటి పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలం. అదేవిధంగా పోలీసులు చెప్తున్నటువంటిది. మరి ఎందుకు వాళ్ళని ఎందుకు విచారణ చేయలేదు, లేదా ఇతన్ని కేసులో ఇరుక్కున్నప్పుడు ఆ కజిన్ బ్రదర్ కానీ ఇతర బంధువులు కానీ స్నేహితులు కానీ ఎందుకు రాలేదు అనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి 7 కెమెరాలు అయితే పనిచేస్తున్నాయి. నిన్న మనం కూడా అక్కడ బిల్డింగ్కి సంబంధించినటువంటి పనిచేస్తున్న 7 కెమెరాలు చూపించాము. మొత్తం 3 గేట్లు ఉన్నాయి. 3 గేట్ల దగ్గర ఉన్నటువంటి కెమెరాలతో పాటుగా పార్కింగ్ ప్లేస్లో ఉన్నటువంటి మరొక 4 కెమెరాలు అయితే పనిచేస్తున్నాయి. వాటిలో 4 కెమెరాలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా ఆ మౌనిక ఆ బిల్డింగ్ లోపల అంటే మెట్ల మార్గం ద్వారాను అదేవిధంగా లిఫ్ట్ మార్గం ద్వారా వెళ్ళేటటువంటి ఆ సీసీ కెమెరాలను కూడా చూపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ సీసీ కెమెరా ఫుటేజ్ పూర్తిగా ఆదివారం ఆమె చెప్పబడుతున్నటువంటి 10:30 నుంచి ఆమె ఎంట్రీ అయినంత వరకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అయితే లేదు. బహుశా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో రాత్రే తీసి ఉండొచ్చు. ఆ సీసీ ఫుటేజ్ బయటకు వస్తే మాత్రం కొంత వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది రాజేష్. మనము 1 సంవత్సరం క్రితం ఇదే తాడిచెట్ల పాలానికి చెందినటువంటి ఇదే ఏరియాలో ఒక పసిపాపను ముక్కల కింద నరికి డ్రైనేజీలో పడేసినటువంటి ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన జరిగింది కూడా ఈ ప్రస్తుతం మౌనిక ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలోనే. అప్పుడు కూడా ఖచ్చితంగా మౌనిక అదేవిధంగా రవీంద్ర వీళ్ళిద్దరూ చర్చించుకుని ఉండవచ్చు. మా ఏరియాలో ఈ విధంగా పసిపాపని ముక్కలుగా నరికేశారని, ఈమెను హత్య చేసిన తర్వాత ఈ శవాన్ని మాయం చేయడం కోసం ఖచ్చితంగా రవీంద్ర గతంలో జరిగినటువంటి విషయాలను కూడా తను గుర్తు చేసుకుని ఈ విధంగా అటు మౌనికని ముక్కలుగా కట్ చేసి ఆ డెడ్ బాడీని మాయం చేసే ప్రయత్నం అయితే బహుశా చేసి ఉండొచ్చు. పోలీసులు అయితే ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా బయటకు తీసి దీని ద్వారా కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు. మౌనికను దారుణంగా చంపేశాడు రవీంద్ర.
చంపేయడమే కాకుండా మొత్తం డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేశాడు. అయితే రవీంద్రకు గాజువాక కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మౌనిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న రవీంద్రను కఠినంగా